హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2024 జూలై 4 ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. మీ కష్టాలన్నీ పోతాయి, సమస్యలన్నీ తీరిపోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది, మీ సంపాదన పెరుగుతుంది. ఆషాఢ అమావాస్యలోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా సరే అదృష్టము, ఐశ్వర్యము, తరతరాలకు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి కలిగి ఉంటాయని పండితులు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి. ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది. అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే, కానీ ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైనది. అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక మరింత శక్తిని పొందుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే అమావాస్య, ఆదివారం కలిసి వస్తాయి. ఇప్పుడు రావడం మన అదృష్టం. ఇలాంటి రోజున మీరు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుంది. 7 తరాలకు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ మాసంలోనే చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక అమావాస్యకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోము నోచుకుంటారు. కొత్త కోడలు గౌరీ పూజలు చేసి సాయంకాలం సంధ్యావేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక.
ఈ అమావాస్యతో సూర్యుడు దక్షిణాయనికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా, ఆచరణగా అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలా అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. 7 తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆర్థిక బాధలు తొలగిపోతాయి. కోట్లు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. వాటిల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అమావాస్య రోజు వస్తువులను కొన్ని తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది. అలాంటి వాటిల్లో ఉప్పు కూడా ఒకటి. అమావాస్య రోజు 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ధనం వస్తుంది, కష్టాలు పోతాయి. సాల్ట్ కాదు, కేవలం రాళ్ల ఉప్పు లేదా గల్లులుప్పు లేదా దొడ్డుప్పును మాత్రమే కొని తెచ్చుకోండి. ప్రాంతాన్ని బట్టి గల్లులుప్పును రకరకాలుగా పిలుస్తారు. రాళ్ల ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీ సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఏమీ లేదు, మీరు కొని తెచ్చుకున్న ఉప్పును ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి. తర్వాత ఈ బౌల్లో మీ ఇంట్లో ధనం దాచుకునే చోట బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడూ లోటు రాదు. ధనదేవత ప్రవేశిస్తుంది. బీరువాలో డబ్బు నిలుస్తుంది. ఖర్చులు తగ్గిపోతాయి. ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసి దానిలోని ఉప్పు, బిర్యానీ ఆకును, పసుపు, కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయాలి. కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవచ్చు. మీరు ఉప్పుని కొని తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, చిన్న బెల్లం కుందును తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు. ఈరోజు బెల్లాన్ని ఎలా అయినా సరే కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి. పరమాన్నము, కేసరి ఇలా ఏదో ఒకటి తయారు చేయండి. స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి. అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి. చాలామంది అమావాస్య మంచి రోజు కాదు అంటారు. ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి. అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇంకా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వంటలో వాడుకోవచ్చు. ఇలా ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవటం వలన ధనం దొరికే అవకాశం ఉంది.
లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మధురంగా మారుతుంది. ఉప్పు, బెల్లము ఈ 2 వస్తువులను కానీ లేదా ఈ రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోవాలి. కనుక మీరు కూడా ఈ 2 వస్తువులలో కానీ లేదా ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.